దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం, అదేవిధంగా పదే పదే లేఖలు రాయడం ద్వారా ఇబ్బంది పెట్టడం, కాపు నాయకులు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలకు తగదని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ హితవు పలికారు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు పార్టీలోకి వెళ్తాడని, లేనప్పుడు కులనాయకుడిగా ఉంటాడని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామం నుండి సుమారు 60 మంది జనసేనలో చేరారు. ఇంద్రపాలెం గ్రామం నుండి జనసేన టీడీపీ పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గంగరాజునగర్ రూరల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో బొల్లే భవానీ శంకర్ ఆధ్వర్యంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ అధ్యక్షతన జనసేనలో చేరారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఎవరి హద్దుల్లో వారు ఉంటే మంచిదని హితవు పలికారు. అవసరమైనప్పుడు పార్టీలోకి వెళ్తా ఉంటాడు, లేనప్పుడు ఆయన కుల నాయకుడిగా ఉంటుంటాడు. దానికి మాకు ఎట్లా ఇప్పుడు అంటే ఆయన ఏదో పిలిచారు చెప్పారు అంటే ఖచ్చితంగా సమాజంలో పెద్ద మనుషుల్లో ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన కలుద్దామని ఉండుండొచ్చు, కానీ డేట్ నాకు తెలిసేది డేట్ అది ఇచ్చినట్టు ఏమీ లేదు. కలుద్దామని అనుకున్నారు అంతే. ఆ మాత్రం దానికి ఏదో లేఖలు రాసేసి మా లేఖలు ఏదో ఎవరో రాసేస్తున్నారు, ఎవరో చెప్పింది మేము రాసేస్తున్నాం, ఇలాంటి మాటలు మా అందరికీ కూడా కొంచెం గాయపరిచాయి. ఎందుకంటే నువ్వు అనేక ఉద్యమాలు చేసావు, చేసిన ప్రతిసారి మీకు మేము అందరం కోఆపరేట్ చేసాం, తిరిగాం, వచ్చాం. మీరు రాజకీయ లబ్ధుల కోసం మీరు ఎవరికాలు వాడుకున్నారు, అది కామన్, అది మీరే కాదు ప్రతి ఒక్కరు చేసింది కాబట్టి మిమ్మల్ని తప్పు పట్టం. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లబ్ధి కోసం చేసుకునే మనిషి కాదు. రాజకీయ లబ్ధి కోసం చేసుకునే మనిషి అయితే ఇలా చేయదు కదా. వాస్తవ పరిస్థితుల్లో బతకదు కదా. ఆర్భారం చేసి అలవాటు చేసి హంగామా చేస్తారు కదా. ఆయన సర్వేలు అన్నీ చూసుకున్నాడు, ఆయన రిపోర్టుల ప్రకారమే ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అంతే తప్ప పద్మనాభం గారు, జోగయ్య గారు 2009లో ఏమయ్యారు? 2009లో చిరంజీవి గారు చతికిలు పడిపోయినప్పుడు వీళ్ళు ఎవరిని వచ్చి రేపు తట్టి లేపి ఆర్లిక్స్ గట్ట ఇచ్చి లేకండి ముందు పరిగెత్తి నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పి అన్నారా? 2019లో కళ్యాణ్ గారు పడిపోయినప్పుడు 2 చోట్ల కూడా ఓడిపోయినప్పుడు మీరు ఎవరన్నా వచ్చారా? పద్మనాభం గారు వచ్చారా? జోగయ్య గారు మీరు ఎవరన్నా వచ్చారా? లేపారా? ఈ పిల్లలందరూ కార్యకర్తలు పిల్లలందరూ లేపి వాళ్ళ ప్రోత్సాహంతో ఆయన మళ్ళా పట్టుదల నిధి వాళ్ళ దేశంలోనే పవన్ కళ్యాణ్ అంటే మారిపోయి జాతీయ మీడియా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఈ దేశ